క్షిపణులతో కిమ్ బాబాయ్ గర్జన అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తున్నది. పసిఫిక్ తీరంలో ఉక్కిరి బిక్కిరి. ఉత్తర కొరియా అండి. ఇంతే ఉంటాడు ఆయన కిమ్ గారు. కానీ ప్రపంచాన్ని వణికించేస్తుంటాడు. సో వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ ఆలోచన సరళ వేరు, వాళ్ళ తీర్మానాలు వేరు, వాళ్ళు విధించే శిక్షలు కూడా వేరు. కానీ కిమ్ ఎంత గట్టివాడో ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా అమెరికాకు కూడా తెలుసు. తన గాని ఒకసారి గర్జించాడు అంటే ఎవ్వరైనా సరే పోసుకోవాల్సిందే అన్నది టాకు. మరి ప్రపంచం మరో యుద్ధం అంచున నిలబడిందా? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇది ఇక్కడితోటి ఆగుతుందా? ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుందా? ఉక్రెయిన్ గాజాల తర్వాత ఇప్పుడు పసిఫిక్ సముద్రం అగ్నిగుండం కాబోతుంది. అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతూ పొరుగు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ మరోసారి క్షిపణి గర్జన చేసిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్. ఒకసారిగా చూడండి. మరి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఒకేసారి ప్రయోగించి ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఈ 10 మిసైళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కిమ్ కవ్వింపు, ప్రపంచానికి ముప్పు డీటెయిల్గా చూద్దాం. మరి శాంతి మాత్రం జపిస్తున్న ప్రపంచంపై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ఆకాశంలో ఒక్కసారిగా మంటలు. ఏకకాలంలో 10 బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం వైపు వదిలిన కిమ్ జోంగ్ ఉన్ సేనలు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సముద్రమే గర్జించింది. అది అతని దెబ్బ అంటే. మరి కేవలం నిమిషాల వ్యవధిలోనే 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి జపాన్ తీరాన్ని తాకిన వైనం. పసిఫిక్ సముద్ర గర్భంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కిమ్ మిసైల్స్. ఇవి కేవలం క్షిపణులు కావు. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలకు